నమస్తే. 2 రోజుల క్రితం మన ప్రధానమంత్రి గారు అరేబియా మహాసముద్రంలో ఛత్రపతి శివాజీకి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాని ఖర్చు రూ. 3,600,00,00,000 అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది రూ. 3,600,00,00,000 సముద్రం పాలు చేయడం సమంజసమేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అసలు అలా విమర్శించడం, ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మెగా మైండ్ ద్వారా అడగాలనుకుంటున్నాను. దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఛత్రపతి శివాజీ 16వ శతాబ్దం వాడు. 16వ శతాబ్దంలో మొఘలాయులు భారతదేశాన్ని అతి దారుణంగా హింసించి, నరరూప రాక్షసులుగా వాళ్ళు మన స్త్రీల యొక్క అవమానాలను, మానవిందులను దోచుకున్న రోజులవి. అలాంటి సమయంలో ఒక సుబేదార్ కొడుకైనటువంటి ఛత్రపతి శివాజీ వీళ్ళందరినీ ఎదిరించి, రాజ్యాన్ని స్థాపించి, షాహిస్తా ఖాన్, అఫ్జల్ ఖాన్ వంటి ముష్కరులను తరిమి కొట్టి చంపినటువంటి వీరుడు. ఔరంగజేబుని గడగడలాడించినటువంటి ధీరుడు. అంతేకాకుండా ఆయన బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రాల మీద వ్యాపారం చేసి సగర్వంగా భారత కాషాయ పతాకాన్ని ఎగరేసినటువంటి వీరుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నిన్నగాక మొన్న మన నరేంద్ర మోడీ గారు కూడా మన మువ్వన్నెల జెండాని, మన ఛత్రపతి శివాజీని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే దీనికి ఏంటి లాభం అని చెప్పి అంటున్నారు. ఈ మధ్య మనం ఆలోచిస్తే ప్రతి యువకుడు, ప్రతి యంగ్‌స్టర్స్ అందరూ కూడా మాల్స్ అని, సినిమా షాపింగ్ మాల్స్ అని చెప్పి అక్కడ, ఇక్కడ తిరగడం జరుగుతుంది తప్ప టూరిజం అనేది వెళ్ళట్లేదు. చాలా తగ్గిపోయింది. ఇలాంటి ఫౌండేషన్ స్టోన్స్ వేయడం వలనైనా గానీ, కనీసం ఈ స్మారక స్తూపాల దగ్గరికైనా, ఛత్రపతి శివాజీ లాంటి స్తూపాల దగ్గరికైనా వెళ్ళి ఇన్‌స్పిరేషన్ పొంది ఎంతో కొంత దేశానికి మేలు జరిగే విధంగా, అదేవిధంగా టూరిజం డెవలప్ అవుతుంది. ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం టూరిజం డిపార్ట్‌మెంట్ వల్ల వస్తుంది. ఇదంతా ఆలోచించాలి గానీ, విమర్శిస్తూ పోతుంటే మనం ఎక్కడికి కూడా ఎదగలేము. దాంతో పాటుగా మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కొమరం భీం, అదేవిధంగా రుద్రమదేవి, దాంతో పాటుగా ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులటువంటి గొప్ప వీరుల యొక్క విగ్రహాలు సముద్రాల్లో ప్రతిష్ఠించినట్లయితే చాలా ఆదాయం కూడా చేకూరుతుంది. ఇదంతా మన దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి మెగా మైండ్స్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నమస్తే.